అయిపోయింది. ఇక కౌంట్ డౌన్ కు తెర పడ్డట్టే. ఇయాల మాపటించి ఎగ్జిట్ పోల్స్ హంగామా షురువైతుంది. ఇప్పటికే ఎవ్వరు రాజులు ఎవ్వరు లూజర్సో సర్వే రిపోర్ట్లతోటి మీడియోలు తయారున్నారు. లీడర్లకు నిద్ర పట్టనంత టెన్షన్ ఉన్నది. కానీ సీఎం జగన్ అన్ననైతే మస్తు నిమ్మలంగుండు. ఓట్లైన ఎంబటే బిడ్డలను చూస్తందుకు లండన్ కు పోయిండు కదా ఆంధ్ర సీఎం జగనన్న. ఇక తెల్లారంగానే గన్నవరంలో ఈమానం దిగిండు. పార్టీ వాళ్ళంతా పోయి సార్కు వెల్కమ్ చెప్పి పూల గుత్తులు ఇచ్చిర్రు. మరి ఇన్నొద్దులు జగనన్న యూకే టూర్ లో పాలిటిక్స్ ను పక్కకు పెట్టి ఇంటితోటి మంచిగా టూర్ వేసిండు. లండన్ కు పోయే ముందుగానే చెప్పిండు కదా ఈసారి మన టార్గెట్ 150కి మించి రాబోతున్నాయని. అగో ఇప్పుడు కూడా గంతే కాన్ఫిడెన్స్ తోనున్నాడు. ఎగ్జిట్ పోల్స్ గీల్స్ తోటి పని లేదు, జనం పల్సు నాకు తెలుసు, పరిశాన్ పడే పనే లేదు, మనమే గెలుస్తున్నామని లీడర్లతోటి అలా మీటింగ్ పెట్టి రిజల్ట్ రోజు ఎట్ల మెదలాలే ఏం కథ అనే చెప్పుకొచ్చిండు. ఇంకో దిక్కు విశాఖపట్నంలో జగనన్న ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారని సోషల్ మీడియాలో వీడియో తిరుగుతున్నది. కూటమోలు ఎంత గట్టిగున్నా గెలిచేది మనమే అని వైసీపీ క్యాడర్ కూడా గట్టిగా నమ్ముతున్నది. చంద్రాల సార్ కూడా మనకు 130 మీదనే సీట్లు వస్తాయని మొన్న ఫారిన్ నుంచి రాగానే పార్టీ వాళ్ళకి చెప్పిండు. మరి జగన్ ఏమో 150ని మించిపోతామని అంటున్నాడు. మరి చూడాలి ఎగ్జిట్ పోల్స్ ఎవరికి పట్టం కడుతున్నాయి, అసలుకైన ఫలితాలు ఎవరిని రాజులు చేయబోతున్నాయో 4 తారీఖు నాడు బయటపడతాయి. ప్రచారం నడిచినన్ని రోజులు పార్టీకి ఓటేయమని చెప్పి తిరిగి యాస్తపడ్డారు కదా. జర ఓట్ల నాడన్న ఓపిక బట్టి నిమ్మలంగుండుర్రి. రికామ్ లేకుండా కష్టపడ్డారు కాబట్టి రిజల్ట్ వచ్చేదాకా రిలాక్స్ గుండుర్రని కార్యకర్తలకు చెప్తే వాళ్ళు వినేటోళ్ళేనా? ఓ దిక్కు పోలింగ్ నడుస్తుండగానే ఇంకో దిక్కు ఇగో గిసువంటి కథలు పడి ఓట్లంటేనే తలపోట్లు తెప్పిస్తుర్రు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇన్ని వందల మంది నియతిగా డ్యూటీలు చేసి నామినేషన్లు, చెకింగ్లు, బీఫారాలు, పార్టీల ప్రచారాలు, ఆఫీసర్ల అరిగోసలు, పోలీసోలు పొద్దుందాకా కావళ్ళు, ఇన్ని తీర్ల తిప్పలు పడి ప్రశాంతంగా ఓట్లేపించి లీడర్లను ఎన్నుకుందామంటే అది కూడా కనా కష్టమైపోతుంది కొందరు జయంగా. మొన్న ఏపీలో ఎమ్మెల్యే పిన్నెల్లి చక్కగా బూతులకే పోయి ఈవీఎంలను ఇసురుగొట్టి ప్రజాస్వామ్యాన్ని పల్సగా చేసే ముచ్చట ముంగటేసుకునే కదా. ఇవాళ వెస్ట్ బెంగాల్ ఏమైందో చూడురి. లోక్సభ ఎన్నికల పేరు మీద ఆఖరి దశ పోలింగ్ అయితుంటే పశ్చిమ బెంగాల్లో పంచాయతీలైన కొన్నిటి కాడ జాదవ్పూర్ కాడ సిపిఎం ఐఎస్ఎఫ్ కార్యకర్తల నడుమ కయ్యం లేచిందట. ఓ పోలింగ్ బూత్ లకు పోయిన కొందరు ఈవీఎం ఇంకా కొన్ని ఎలక్షన్ సామాన్లను ఎత్తుకపోయి నీళ్ల కుంటల నిమజ్జనం చేసిర్రు. డ్యూటీలున్న పోలీసులు కొట్లాడుతున్నోళ్ళని చెదరగొట్టి దబదబ నీళ్ళ పడ్డ ఈవీఎంలను బయటకు తీసిర్రు. ఈ ముచ్చట మీద ఎలక్షన్ సంఘపోలు కూడా సీరియస్ అయ్యిర్రు. ఇట్లా ఈవీఎంలు కుంటలేసిన ముచ్చట మాదాంకొచ్చి అలా కథ ఆడుచుకుంటామని చెప్పిరట. ఎవరి కోసం ఓట్లు పెట్టేది, ఎవరి కోసం ఇంత మంది ఆఫీసర్లు పోలీసులు దాంట్లాడేది, లేని కోపాలకు పోయి గిట్ల వ్యవస్థల్ని నీలపాలు చేసేటోళ్లను ఏం చేసినా తప్పులేదని గట్టిగానే ఆడుచుకుంటుర్రు సోషల్ మీడియాలో ఈ ముచ్చటను చూసినోళ్ళు.